పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి ఈ రోజులు మంచిగా ఎటు చూసిన దుర్దినాల్లో ఉన్నాం మనం. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నాడు, దినములు చదివి సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానులనే కాక జ్ఞానులు అనే నడుచుకోవాలి, మెరుగు కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అలాగా ఉండి మనం దేవుని వైపు చూస్తే అన్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తాడు. మీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. కనుక మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పరిశుద్ధత కలిగి, యథార్థం కలిగి ఉండు, నీతి కలిగి ఉండు, నిజాయితీ కలిగి ఉండు. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. భయపడకు, ప్రార్థన చేయి. దేవుడు నీకు తోడుగా ఉండి నీ కుటుంబాన్ని దీవించి కాచి కాపాడును గాక. ప్రార్థనలో ఎదుగు, నిలబడి బలపడు. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.